బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసు విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలన్న కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్కు చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఇక ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అల్లు అర్జున్ పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. మరోవైపు అంతకుముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు అందజేశారు. ఇక ఇదిలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రామ్ గోపాల్పేట్ పోలీసులు చేరుకుని నోటీసులు ఇచ్చారు. కిమ్స్కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీసు ఇచ్చారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసు విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలన్న కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కు చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి బయలుదేరి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అల్లు అర్జున్ను పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. మరోవైపు అంతకుముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు అందజేశారు. ఇదిలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రామ్ గోపాల్పేట పోలీసులు చేరుకుని నోటీసులు ఇచ్చారు. కిమ్స్కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రామ్ గోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీసులు ఇచ్చారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసు విచారణకు హాజరు కానున్నారు. అయితే ప్రస్తుతం బెయిల్పై ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలన్న కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కు చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అల్లు అర్జున్ పోలీసులు విచారణ చేయాల్సి ఉంది. మరోవైపు అంతకుముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రామ్ గోపాల్పేట పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు అందజేశారు. ఇక ఇదిలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రామ్ గోపాల్పేట పోలీసులు చేరుకుని నోటీసులు ఇచ్చారు. కిమ్స్కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రామ్ గోపాల్పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీసు ఇచ్చారు.